మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్ కు ఎదురుదెబ్బ తగిలింది. అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే రాజధాని మాలే మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పిఎన్సి ఘోర ఓటమి చవిచూసింది. భారత అనుకూల పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఎండిపి తాజాగా ఘన విజయం సాధించింది. భారత్తో దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. మాలే మేయర్గా ఎన్డీపీకి చెందిన ఆదం అజీం ఎన్నికయ్యారు. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగేంత వరకు ఆ పదవిలో ముయిజ్ కొనసాగారు. ఆదం అజీం గెలుపును మాల్దీవుల మీడియా అఖండ విజయంగా పేర్కొంది. ఎండీపీకి ప్రస్తుతం భారత అనుకూల విధానాలు అనుసరించే మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సొలిహ్ నాయకత్వం వహిస్తున్నారు. చైనా అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్న ముయిజ్ చేతిలో అధ్యక్ష ఎన్నికల ఆయన ఓటమి పాలయ్యారు. మేయర్ గెలుపు ఎండీపీకి రాజకీయంగా కలిసొస్తోందని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత ప్రధాని లక్షద్వీప్ పై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు నోరు పారేసుకున్న సందర్భాల్లో రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో పర్యాటక ఆధారిత దేశమైన మాల్దీవులకు ఎవరు వెళ్లొద్దని సోషల్ మీడియాలో భారత్లోని వివిధ వర్గాల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పిలుపునకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. మాల్దీవులకు బదులు లక్షద్వీప్ వెళ్లాలని సూచిస్తున్నారు.